అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై 52 సంవత్సరాలు ఏలేడంట. 4వ వచనం చదవండి. అతడు తన తండ్రి అయిన అమధ్య చర్యంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవునికి స్తోత్రం చెప్పాలా. ఉజ్జియా అనే వ్యక్తి కూడా చూడండి, దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఎంతకాలం ఆశ్రయించాడు? దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూ వచ్చాడట. చదవాలా, కిందకు చదువుదాం. 6వ వచనం. అతడు బయలుదేరి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి ఫిలిస్తీన్ల ప్రదేశములలోను, దేవునికి స్తోత్రం చెప్పండి, శత్రువు ప్రాకారాలను పడగొట్టాడు. శత్రువు యొక్క లోపలికి రాకుండా ప్రాకారాలు కట్టుకున్నాడు. యహలోక మాలిన్యం అంటకుండా బ్రతకాలంటే ఇదొక క్వాలిఫికేషన్. శత్రువు యొక్క ప్రాకారాలు పడగొట్టాలి. ప్రాకారం అనేది దేనికి సంబంధించింది? శత్రువు ప్రాకారాలన్నిటిని ఉజ్జియా పడగొట్టేశాడు. ఫిలిస్తీన్ల ప్రాకారాలు, అష్టోదు వారి ప్రాకారాలు, గాజా వారి ప్రాకారాలు పడగొట్టేసి ఆ శత్రువులు మళ్ళీ లోపలికి రాకుండా ప్రాకారాలు కట్టాడు. నీ జీవితంలో, మన జీవితంలో మనం చేయాల్సిన పని అదే. పద్మములు ఉన్న చోట అతడు తన మందను మేపుచున్నాడట. నువ్వు పద్మముల స్థాయికి వస్తే కానీ దేవుడు మేపే మేత ఏంటో నీకు అర్థం కాదు. పద్మాలు ఎక్కడుంటాయో అక్కడే దేవుని స్వరం బహు లోతుగా వినపడిద్ది. బహు లోతైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఎవరికి పడితే వారికి దొరకవు దేవుని యొక్క సత్యమైనటువంటి లోతైన విషయాలు. పద్మములు ఉన్న చోట మాత్రమే దేవుడు తన మందను మేపుచున్నాడన్న. పద్మములు, ఉజ్జియా ఒక పద్మపు స్థాయికి ఎదిగాడు. ఎట్లా ఎదిగాడు అంటే ఉన్నత స్థలములను పడగొట్టి, ప్రాకారములను పడగొట్టి, శత్రువు లోపలికి రాకుండా ప్రాకారాలను కట్టుకున్నాడు. ఇందాక మనం చదివిన కీర్తనలో గుమ్మములారా అన్నాడు, పురాతనమైన తలుపులారా అన్నాడు. 2 రకాల వర్గాలు ఉన్నారు అక్కడ. ప్రాకారములు, గుమ్మములు, తలుపులు, ఇవన్నీ మనుషులకు సంబంధించిన భాషే. తలల పైకెత్తుకోండి అంటున్నాడు. ఎందుకో? సిగ్గుపడలేని విధంగా ఉండాలి. ఇప్పుడు శత్రు ప్రాకారాన్ని నువ్వు పడగొట్టేసావు. ఈ శత్రువుకి కంచె లేదు. కంచె లేకపోతే శత్రువుని చంపడం చాలా తేలిక. ఎవడైనా రక్షించుకోవటానికి ఏం చేస్తాడంటే, శత్రువు మన మీదకి దాడి చేయకుండా, శత్రువు మనల్ని చంపకుండా తన చుట్టూ ఒక వలయాన్ని ఏర్పరచుకుంటాడు. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అందరూ అదే కదా. ఒకడు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని చంపకూడదని సెక్యూరిటీ చుట్టూ కాపులా కాస్తూ ఉంటుంది. ఎవడైనా అన్యుడు ఏదైనా హాని చేయటానికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నాడని అనిపిస్తే చాలు, చంపేయటానికి కూడా వాళ్ళకి హక్కు ఉంటుంది. కనుక మనం చేయాల్సిన పని ఏందో తెలుసా? ప్రాకారాలను, శత్రువు యొక్క ప్రాకారాలను పడగొట్టాలి. విగ్రహాలకు సంబంధించిన దాన్ని పడగొట్టాలి. మనకున్న విగ్రహం ఏంటి? నీలో నాలో కొన్ని విగ్రహాలుగా ఉన్నాయి. ఆ విగ్రహాలుగా ఉన్న వాటిని మనం పడగొట్టకపోతే, వాటిని కూల్చివేయకపోతే, వాటిని మన జీవితం నుంచి తీసుకువేయకపోతే
ఈరోజు నువ్వు బాగుండా రేపు దినాన పడిపోతావు. అందుకనే నేను పనిగట్టుకుని ప్రాకారాలను ఏం చేయాలంట? ఏం చేయాలి? పడగొట్టాలి, మనం కట్టుకోవాలి. అలా కట్టుకున్న వాళ్ళని దేవుడు ఏమంటాడు? పద్మములు అంటాడు. నేను పద్మము వంటి దానను అని చెప్పుకుంది ఎంత చక్కగా. అమ్మాయి ఏ స్థాయికి ఎదిగిందంట? పద్మము వంటి దానను అని చెప్పే స్థాయికి ఎదిగింది. అసలు పద్మాలు ఊరకునే వస్తాయా? ముందు మొక్క పెట్టాలి, వాటికి పాడైపోకుండా ఎండిపోకుండా వాటిని బ్రతికించాలి. ఆ బ్రతికినటువంటి ఆ మొక్క కొంచెం వయసు వచ్చిన తర్వాత దాని నుంచి మొగ్గలు రావాలి, మొగ్గ నుంచి అంటే ఎంతో పని జరిగితే కానీ ఆ స్థితికి నువ్వు రాలేదు. పద్మముల దగ్గర దేవుడు ఏం చేస్తున్నాడంట? తన మందను, దేవునికి స్తోత్రం చెప్పాలా, పద్మముల దగ్గర తన మందను మేపుతున్నాడు. దేవుని మాట పద్మముల దగ్గర ఒకలాగుంటుంది, పచ్చిక దగ్గర ఒకలాగుంటుంది. పద్మముల దగ్గర ఉన్న మాట ఎటువంటిదో ఒక మాట చూపించి నేను ముగిస్తా. వాస్తవంగా చాలా చెప్పాల్సింది ఉంది, మరి 11 దాటిపోయింది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం చదవండి. 28 నుంచి కిందకు చదువుదాం. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినములు యందు కలగబోవుదానని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, రాజా, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేశాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పద్మములకి ఇట్లాంటి విషయాలు తెలుస్తాయి. అది పద్మములున్న చోట నీ మందను మేపుచున్నావు అన్నాడు కదా. ఏం జరిగింది? మీ అందరికి తెలిసిన విషయం. ఏం జరిగింది? రాజుగారు కలగన్నాడు, కల మర్చిపోయాడు. గారడి వారును, శకునగాండ్రులను, జ్యోతిష్కులను పిలిచి మర్యాదగా మీరు కల చెప్పండి, తర్వాత కలభావం చెబుతారని నాకు నమ్మకం కుదిరిద్ది అంటే, రాజుగారు మీరు కళ చెబితే కలభావం చెబుతాం కానీ కళ చెప్పలేమండి అన్నారు. రాజుగారి కోపం వచ్చేసింది. ఎరా, నేను కళ చెబితే కలభావం చెబుతావా? అప్పుడు నువ్వు చెప్పింది భావం సరైందని నేనెట్లా నమ్ముతాను? కనుక నీవు చెప్పే మాట నిజమైతే ముందు నాకు కళ చెప్పండి, తర్వాత మీరు చెప్పే భావం నిజమని నేను నమ్ముతా, లేకపోతే మిమ్మల్ని అందరినీ చంపేవేస్తానని తాను ఎంతమందిని అయితే పోషిస్తున్నాడో, జ్యోతిష్కుల్ని, మంత్రగాళ్ళని, శకునగాండ్రని, గారడీ వారిని, వాళ్ళందరినీ చంపటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అని పిలువబడుతున్న తన స్నేహితులు ప్రార్థనలో కూర్చుని ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే ఏం జరిగిందో ఆ రోజు రాత్రి యొక్క నెబుకద్నెజరు అనేటువంటి రాజు ఏమనుకుని పడుకున్నాడు, ఇటువంటి ఆలోచనతో పడుకున్నాడో దేవుడు చూపించాడు. తాము పడక మీద పడుకునేటప్పుడు నెబుకద్నెజరు రాజు అనుకున్నాడంట, నా తర్వాత ఏమేమి జరగబోతుందో నాకు తెలిస్తే బాగుండు అనుకున్నాడంట. మనోచింత కలిగిన వాడై, అంటే చింత అంటే ఒక రకమైన బాధ. చింత కలిగిన వాడవై నువ్వు పడుకున్నావు. పరలోకమందు మర్మములు బయలుపరిచే దేవుడు నాలో ఏదో ఉందని కాదు కానీ నీకు అవసరమైన విషయాలను, నీ తర్వాత జరగబోయే విషయాలను దేవుడు నీకు చూపించాడు అని చెప్పేశాడు. పద్మములు ఎక్కడైతే ఉన్నాయో ఆ పద్మముల దగ్గర దేవుడు పెట్టే ఆహారం ఇటువంటిది. రాజుగారు కలగన్నాడు, కల మర్చిపోయాడు. కానీ దేవుని పద్మమని పిలువబడే స్థాయికి ఎదిగిన భక్తుడు ఏం చెబుతున్నాడు తెలుసా? ఆ కళని, ఆ కళభావాన్ని దేవుని దగ్గర నుంచి తెలుసుకున్నాడు. చదవండి, కిందకు చదవండి. ఇప్పుడు
రాజా 29వ వచనం, ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. ఇతర మనుషులందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయ నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచనలో తాము తెలుసుకున్న నిమిత్తమును. వాడి ఆలోచనలు, వాడి మనసు వాడు మర్చిపోయాడంట. ఎంత భయంకరమో చూడండి. తమరి యొక్క మనసు, తమరి యొక్క ఆలోచనలు తమరికి తెలియాలని దేవుడు నాకు ఈ విషయాన్ని బయలుపరిచాడు అంట. నా ఆలోచనలు, నా మనసు నేను మర్చిపోయా. రాజు అయినటువంటి నెబుకద్నెజరు పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుని మేత చూడండి ఎట్లొచ్చింది, దేవుని ఆహారం చూడండి ఎట్లా వచ్చింది. ఏంటంట దేవుని ఆహారం? రాజుగారు, తమరి మనసు, తమరి ఆలోచనలు మీరు మర్చిపోయారు. దానిని మీకు తమరికి తెలియజేయటానికే దేవుడు ఈ విషయాన్ని నాకు చూపించాడు అని చెబుతూ ఏమని చెప్పాడు 31లో, రాజా, తాము చూచుచూ ఉన్నారు, బ్రహ్మాండముగా ఒక ప్రతిమ కనపడింది కదా. ఈ గొప్ప ప్రతిమ మహాప్రకాశమును భయంకరమునైన రూపమును గలదై, అది ఒక బొమ్మ కనపడిందంట రాజుగారి కళ్ళలో. ఈ కళ మొత్తం, దీని భావం మొత్తం మనకు అనవసరం. పద్మములు ఉన్న చోట దేవుడు నన్ను మేపుచున్నాడు అన్నాడు కదా. ఆ పద్మములు స్థాయికి ఎదిగిన వారి దగ్గర దేవుని యొక్క బోధ వేరు, వారితో దేవుడు మాట్లాడే మాట వేరు, వారికి దేవుడు చెప్పేటువంటి సంభాషణ వేరు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 12:3, ఎరుగుదును వసింప శక్యము కాని మాటలు వినెను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. నేను ఎరుగును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తిని నాకు తెలుసు, ఆ వ్యక్తి శరీరంతో పోయాడో శరీరం లేకుండా పోయాడో నాకు తెలియట్లేదు. ఆ వ్యక్తి కొన్ని పదాలు విన్నాడు, కొన్ని మాటలు విన్నాడు. ఆ మాటలు వసింపశక్యము కానివంట, మనుషుడు పలకకూడని మాటలు అంటాయి. అలాంటి మాటలు విన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పాలా? ఎలా ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? వసింపశక్యము కానీ అంటే మాట్లాడటానికి, పలకటానికి వీలు లేని మాటలు ఎలా విన్నాడు అంటే, పద్మముల దగ్గర దేవుని బోధ, నువ్వు ఎవ్వరు వినకూడని ఒక రహస్యమైన బోధ. ఏలియా దగ్గరికి గుసగుసలాగా ఒక శబ్దం వచ్చి చెప్తుంది, నాబోతు అనేటువంటి వాడి యొక్క పొలాన్ని ఆహాబు లాక్కుని నాబోతుని చంపాడు. నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకాయి, అతని శరీరాన్ని కుక్కలు కొంత తినివేశాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని దాగినయో, కుక్కలు నాకినివో, అలాగే నీ సంతానానికి నీకు జరగబోతుంది. బయట చచ్చారా ఆకాశ పక్షులు తినివేస్తాయి, ఇక్కడ చచ్చారా కుక్కలు తినివేస్తాయి మిమ్మల్ని అని చెప్పు అన్నాడు. ఎలా సాధ్యం? ఏలియాకి ఏమన్నా తెలుసా వీడు మనసులో ఏమనుకుని నాబోతని ఆ వ్యక్తిని చంపాడు అంటే? ఇతనికి ఏం తెలియదు. దేవుడు చెప్పాడు. పన్నాగం పన్ని, కక్షగట్టి తన ఆస్తిని స్వాధీనం చేసుకోవటం కోసం అతన్ని చంపేశాడు. నువ్వు వెళ్ళు, ఆ విషయం చెప్పు. దేవుడి యొక్క స్వరం ఇది. దేవుడు నీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు.
ఏలియాతో మాట్లాడిన దేవుడు, పౌలుతో మాట్లాడిన దేవుడు, దానియేలుకి నెబుకద్నెజరు విషయాలన్నీ తెలియజేసిన దేవుడు నీతో కూడా మాట్లాడాలనుకుంటున్నాడు. పద్మములున్న చోట నా మందను మేపుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎక్కడ మేపుతున్నాడంట? పద్మములున్న చోట మేపుతున్నాడంట. అసలు పద్మముల స్థాయికి ఎదిగామా? ఎదగాలి అంటే కొన్ని స్థలాలను, ఉన్నత స్థలాలను పడగొట్టాలి, విగ్రహాలను తీసివేయాలి, ఆచార సంబంధమైన వాటిని లేకుండా చేసుకోవాలి. మనం తొందరలో చేయబోయే పాపాన్ని ఇప్పుడే నాశనం చేయాలి. మన కళ్ళ ముందు ఉంచుకోవడానికి వీలు లేదు. నువ్వు నాకు అక్కర్లేదని పక్కగా నెట్టేస్తే మళ్ళీ తీర్చుకోవడానికి అవకాశం ఉంది. అలాంటి పాపం వల్లే ఈ దినాన్ని అందరు సంఘంలో ఎక్కువ మంది పడిపోతున్నారు. తెచ్చుకునే అవకాశం ఉంది కనుక ఇష్టం లేనప్పుడు నెట్టేస్తున్నాడు, అవసరమైనప్పుడు తెచ్చుకుంటున్నాడు. ఇష్టం లేనప్పుడు నెట్టేస్తున్నాడు, అవసరమైనప్పుడు తెచ్చుకుంటున్నాడు. వాటన్నిటిని పగలగొట్టి నీళ్ళుగా చేసి అటు పారబోయాలి, ఎటు పెంట కుప్పగా చేయాలి. అంటే పెంటని ఇష్టపడేవాళ్ళు ఎవరైనా ఉంటారా? పెంటని ఇష్టపడతారు ఎవరైనా? ఏదైనా ఇష్టమే. తినేటప్పుడు ఆహారం ఇష్టమే, కానీ తిన్నాక అది అరిగి బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఇష్టపడేవాడు ఎవడు లేడు. ఉన్నాడు? ఉంటేకి ఏం చేయలేము మనం. అంత చండాలంగా దాన్ని మనం ఎంచాలి, అంత చండాలంగా మన కళ్ళ ముందు అది ఉండాలి. అలాంటి చేసిన వాళ్ళు పద్మములు అవుతారు. పద్మముల దగ్గరికి వచ్చినటువంటి బోధ అత్యంత నిగూఢమైంది. మోషే దగ్గరికి ఆది కాండంలో జరిగిన సంఘటనలన్నీ దేవుడు చెప్పినప్పుడు మోషే ఎంత ఆశ్చర్యపడిపోయి ఉంటాడో, ఎంత ఆనందపడిపోయి ఉంటాడు. ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత అది జరుగుతుంది. అంతకుముందు 2000 సంవత్సరాల ముందు జరిగిన విషయాలన్నీ మోషే కూర్చోబెట్టుకుని దేవుడు చెబుతున్నాడు. పండు తిన్న పాపం ఎలా జరిగిందో చెప్పాడు. అసలు సృష్టిని ఎలా చేశాడో చెప్పాడు. ఆ సృష్టిలో అనేక మర్మాలు చెప్పాడు. ఆ తర్వాత అబ్రహాం అనే వ్యక్తిని ఎట్లా పిలిచాడో చెప్పాడు. యాకోబుని ఎట్లా ఎన్నుకున్నాడో చెప్పాడు. అబ్రహాంతో దేవుడు ఎట్లా మాట్లాడాడో చెప్పాడు. ఇవన్నీ విషయాలు మోషేకి దేవుడు చెప్పాడు. పద్మములు ఉన్న చోట దేవుడు నన్ను మేపుచున్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. లోతైన అనుభవంలోకి తీసుకెళ్ళి మేపటమే పద్మములు ఉన్న అనుభవం. లోతైన అనుభవంలోకి తీసుకెళ్ళి నిన్ను అక్కడ మేపుతాడు. పద్మాలు ఉన్న చోట. ఇంకా కొంతమందికి పద్మములు అనే స్థాయికే రాల. వాళ్ళ ఆహారం అంతా వేరు. వాళ్ళకి ఏమి జరగబోతుందో దేవుడు చెబుతాడు. వసింపశక్యంగాని మాటలు వినిపిస్తాడు. పలకకూడని మాటలు పలికిస్తాడు. జరగబోయే సంఘటనలు వాళ్ళకి చెప్తాడు. జరిగిపోయిన సంఘటనలు వాళ్ళ చేత చెప్పిస్తాడు. అంత ఉన్నతమైన మాటలు అందే స్థలం పేరు ఏంటంటే పద్మములు ఉన్న చోట మేత మేయటం. మరి పద్మములు ఉన్న చోట మేయాలి అన్న వాళ్ళు అంత తేలికేం కాదు. రాజుగారి కలగంటే కలభావం చేయటం అంత తేలిక. వీళ్ళు కూర్చుని ప్రార్థన చేశారు. 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిన సంఘటనలన్నీ ఇప్పుడు చూసి జాగ్రత్తగా రాయటం అంత తేలికైన విషయం కాదు. మోషే పని చేశాడు. నీవు నేను కూడా భావితరాలకు ఒక సందేశం ఇవ్వాలంటే మన ద్వారా దేవుడు ఇదిగో దానియేలుకు లాగా, మోషేకు లాగా, ఏలియాకు లాగా మన ద్వారా దేవుడు పలకాలి. ఆ పలికిన మాటలు జరగాలంటే మనం ఒక స్థాయికి ఎదగాలి. ఆ స్థాయి పేరేంటంట? పద్మములు. పద్మములు ఉన్న చోట నీవు నన్ను మేపుచూ ఉన్నావు, నేను నీదానను. పద్మములు అనేది ఎంత రహస్యమైన స్థలం అంటే ఇరువురి భార్యాభర్తల మధ్య వేరే వ్యక్తి లేకుండా అంతఃపురంలో వాళ్ళిద్దరు మాట్లాడుకుని అత్యంత సన్నిహితమైన స్థలం పేరు పద్మములు ఉన్న చోటు. ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా కాపాడుకునే వాళ్ళు పద్మములు. ఇహలోక ఆచారాలు తనకు అంటకుండా కాపాడుకునేవారు పద్మములు. ఇహలోక సంబంధమైన రాగద్వేషాలు అంటే ఏంటి? వీళ్ళు మా కులస్తులు, వీళ్ళు మా బంధువులు, వీళ్ళ విషయంలో అంటే ఒప్పుకోమని పక్కన వాళ్ళ కులాన్ని అంటే వీడి పెద్ద రెచ్చిపోతూ ఉంటాడు. వీడికి ఇంకా కులపిచ్చి సావల.
అలాంటి వాడు కాదు. అన్నిటిలో చచ్చిపోయినవాడు, అన్నిటిలో తాననేవాడు బ్రతికి లేడు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడని చెప్పేవాడు పద్మములున్న చోట మేపబడుతూ ఉంటాడు. పద్మముల స్థాయికి రావాలి అనుకుంటే నువ్వు పెరిగే లోకంలో మలినం అంటకుండా పెరుగు. మలినం అంటకుండా పెరగాలి అంటే నీ దగ్గరికి మలినం వచ్చినా నువ్వు ఆశీర్వదించడానికి పిలువబడిన వ్యక్తివి గనక ఆశీర్వాదపు వచనాలు పట్టుకుని నడవాలి. ఎప్పుడు చూసిన శాప వచనాలు మాట్లాడుకుంటా, చీన బ్రతుకు జడ, చీన నా బ్రతుకెందుకు, నేను చస్తే బాగుండిద్ది, ఈ లోకం నాకెందుకు, నేను అది మానలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా, అట్టుండలేకపోతున్నా అనే మాటలు కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఆ మాటలు కాదు. పద్మములు అనే స్థాయికి ఎదగాలంటే మలినం అంటకుండా ఉండే వచనాలను పట్టుకోవాలి. నిన్ను కడిగే వచనాలు, నిన్ను పవిత్రీకరించే వచనాలు, నిన్ను పురికొలిపే వచనాలు, నిన్ను లేవనెత్తే వచనాలు బైబిల్ నిండా ఉన్నాయి. వాటిని పట్టుకుని దేవుడు నన్ను క్షమిస్తానన్నాడు, నన్ను క్షమించే దేవుడు, దేవుడు నాకు తోడై ఉంటానన్నాడు, నన్ను విడువని దేవుడు, ఈ స్థితిలో విడవల, ఏ స్థితిలోని విడవల, నేనే ఒకవేళ దేవుడిని విడిచిపెట్టి పాపం దాకా వెళ్ళినా ఆయన నన్ను విడిచిపెట్టలేదని చెప్పేది ఈ లోక మాలిన్యం అంటకుండా కాపాడుకునే జీవితం. ఆ జీవితంలోకి వచ్చేసావనుకో, ఆ జీవితంలోకి వచ్చి నువ్వు కొంచెం ముందుకు వెళుతున్నావు అనుకో, దేవుడు నిన్ను వాడుకుంటాడు. పద్మములున్న స్థాయికి నువ్వు ఎదగాలి అంటే నీ లోపల 2 పనులు జరగాలి. శాపవచనాలు బైబిల్లో ఉండే వాటిని పట్టుకోవద్దు, అది నీది కాదు. క్రీస్తు శాపమై ఏం చేశాడు, మొత్తం తీసేసుకున్నాడు, ఇక నీది కాదు. ఆశీర్వాదపు వచనాలు, జీవపు వచనాలు, బ్రతకటానికి అవసరమైన వచనాలన్నీ నేను పిలిచిందే ఆశీర్వదించబట్టానికి. అలా వచ్చిన నీవు వాటిని పట్టుకుంటే నువ్వు పద్మముల స్థాయికి ఎదుగుతావు. పద్మముల స్థాయికి ఎదిగిన నీతో దేవుడు అత్యంత నిగూఢమైన విషయాలు మాట్లాడి నిన్ను బలపరుస్తాడు. అత్యంత రహస్యమైన విషయాలు మాట్లాడతాడు. అత్యంత సన్నిహితులతో మాట్లాడే మాటలు మాట్లాడతాడు. ఎవరితో పడితే వాడు మాట్లాడే మాటలు మాట్లాడతాడు. నువ్వు దేవునికి అత్యంత దగ్గరగా తీసుకెళ్లేది మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఇప్పుడు మాలిన్యం అంటుతుంది, ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా దేవుడు నిన్ను కాపాడుకోమన్నాడు. అంటే అంటకుండా చూసుకోవాలి, అంటకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అప్పుడు నువ్వు పద్మముల స్థాయికి వెళ్తావు. అంటకుండా చూసుకోవాలంటే వచనాలు కావాలి. మళ్ళీ నేను అంటుకోను, నాకు మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలంటే ఎట్ట అంటుకోకుండా ఉండిద్ది? ఎటు చూసినా మాలిన్యమే కదా, బురదే కదా. బురద లోకంలో నువ్వు బ్రతుకుతున్న తామర పుష్పానివి. నీ కింద బురదే, నీ చుట్టూ బురదే, మురికే, ఎటు చూసినా మురికే. మురికి అంటుకోకుండా కాపాడేది ఎట్టా అంటే మళ్ళీ నీకు కావాల్సింది లేఖనమే. ఆశీర్వాదపు లేఖనాలను పట్టుకుంటే మురికి అంటకుండా కాపాడుకుంటావు. దేవుడు నన్ను క్షమిస్తానన్నాడు, నన్ను త్రోసివేయనన్నాడు, నన్ను నెట్టివేయనన్నాడు, నా పాపాలు కడుగుతానన్నాడు, నేనంటే ఇష్టం అన్నాడు, నన్ను విడువనన్నాడు. సైతానా నువ్వేంది నిన్ను విడిచిపెట్టేసాడని చెబుతున్నావు? సైతానా నువ్వేంది త్రోసివేసాడని చెబుతున్నావు? క్షమించడు, ఇన్ని పాపాలు చేసొస్తే నిన్ను బలంలోకి రానిస్తాడా? ఇన్ని పాపాలు చేసొస్తే నీ యొక్క పాపాలని కడిగేస్తాడా అని అంటున్నావేంటి? ఆ వచనాలు నాయి కాదు. నా వచనాలు కానీ నా ముందు పెట్టి నాతో మాట్లాడుతున్నావేంది ఓ అని మనం సైతానుతో మాట్లాడాలి. బైబిల్లో మన వచనాలు కొన్ని ఉన్నాయి. పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తునందు మనకు అనుగ్రహించబడ్డాయి. పరలోకానికి వారసులు అవటానికి నేను పిలువబడ్డాను, ఆశీర్వాదానికి వారసుడు అవటానికి నేను పిలువబడ్డాను, నన్ను ఎప్పుడు విడవనని చెప్పాడు యేసయ్య. అవి నాయి అని వాటిని పట్టుకోవాలి. మనం వాటిని పట్టుకున్నాం అనుకో, అప్పుడు మలినం అనేది అంటకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. మలినం అనేది అంటకుండా మనల్ని మనం జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉంచుకోగలం. అప్పుడు మనం పుష్పం వంటి స్థానానికి ఎదుగుతాం, పద్మం వంటి స్థానానికి ఎదుగుతాం. అప్పుడు దేవుడు మనల్ని మేపే మేత, మనకు పెట్టే ఫుడ్ వేరు, మనకు పెట్టే ఫుడ్ వేరు. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి రాజభోజనం పెట్టారంట. రాజభోజనం పెట్టారు.
మిగతా వాళ్ళకి రాజభోజనం లేదు, వీళ్ళకి రాజభోజనం ఉంది. నీకు నాకు కూడా దేవుడు ప్రత్యేకమైన విందుని ఏర్పాటు చేశాడు. పరమగీతాల్లో అంటాడు, అది ప్రకటన గ్రంథంలో చూడండి, గొర్రెపిల్ల పెండ్లి విందు పిలువబడిన వారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు. దేవునికి స్తోత్రం చెప్పండి. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసయ్య. పెండ్లి విందంటే ఏంది? విందంటే ఏంది? భోజనం. విందంటే ఏంది? గొర్రెపిల్ల పెండ్లి విందంటే ఆ విందుకు పిలువబడ్డవారు ఎవరంట? ధన్యులు. దేవునికి స్తోత్రం. దేవుడే పిలిచి మర్మాలు పెట్టే ఒక విందు ఉంది. ఆ విందుకు అందరూ పిలువబడరు, పిలువబడ్డవారు మాత్రమే ధన్యులు. దేవునికి స్తోత్రం. నిన్ను నన్ను ఆ స్థాయికి పిలవాలని దేవుడు చూస్తున్నాడు. ఆ స్థాయిలో మనతో మాట్లాడాలని దేవుడు చూస్తున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నామంటే, నేను పడిపోయానయ్యా, నేను అట్టంటోడినయ్యా, నేను ఇట్టంటోడినయ్యా, అందుకని నాకు శాపం వస్తుందయ్యా, అందుకే నాకు కష్టం వస్తుందయ్యా అని శాపం వచ్చిన వాళ్ళ మీద నిలబడుతున్నాం. అందుకని దేవుడు అది వద్దన్నాడు. అబ్రహామా, నేను నీకు చూపిస్తున్న దేశాన్ని ఇస్తాను, నువ్వు సంచరించు, నువ్వు ఏ అడుగు పెడతావు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును, దేవునికి స్తోత్రం చెప్పాలా, మీరు అడుగుపెట్టే ప్రతి స్థలం మీకు ఇత్తనపో అన్నాడు. దర్జాగా ఈ బైబిల్లో అడుగుపెట్టిన ప్రతి స్థలం నీదేనంట. దేవునికి స్తోత్రం చెప్పండి. అడుగుపెట్టిన ప్రతి స్థలం ఎవరిది? నీదే. ఇట్లాంటి నమ్మబుద్ధి కాదు. అడుగుపెట్టిన ప్రతి స్థలం నాదంటే ఎవరెత్తాడండి? బైబిల్లో వచనాల మీద నిలబడమని నేను చెప్పేది. బైబిల్లో వచనాల మీద నువ్వు నిలబడు. అడుగుపెట్టిన ప్రతి స్థలం నీదే. ఏ వాగ్దానం మీద నిలబడి ఇది నాది అంటావు, అది నీదే. మోషేకి చెప్పాను, మళ్ళీ మీకు చెబుతున్నానని రిపీట్ చేస్తున్నాడు దేవుడు ఇక్కడ. అనుమానించకూడదు. జీవాన్ని మీ ముందు పెట్టే కోరుకోండి, జీవాన్ని కోరుకోండి, జీవాన్ని కోరుకోండి. మీరు ఎక్కడ మేపబడాలి? పద్మములు ఉన్న చోట మేపబడాలి. ఆ మేత వేరు, ఆ బోధ వేరు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, ఆకాశాల ముందా భూమి ముందా? మరి భూమి ఆకాశాలు అన్నాడు. అక్కడే నీవు తలకిందలైపోతావు. ఆ ఒక్క ముక్కే కొన్ని వందల ప్రసంగాలు. ఆది యందు, ఆది అంటే ఎవరు? ఆది నేనే అంతము అంటే ఆది యందు అంటే యేసు యందు ఏం చేశాడు దేవుడు? యేసులోనే సమస్తం ఉంది. అంత గొప్ప దేవుడు నీవు కలిగిన దేవుడు. ఒక చిన్న ముక్కని ఇరుసుకుంటూ పోతే అంత మర్మాల గనిని మోషేకి దేవుడు చెప్పాడు. నీకెందుకు చెప్పడు? చెప్పాలి అంటే నువ్వు నిలబడాల్సినటువంటి స్థలం ఎక్కడ? లేఖనాల మీద నిలబడి నువ్వు వెళుతూ ఉంటే మలినం అంటకుండా కాపాడబడతావు. మలినం అంటందే పద్మము. పద్మము ఉన్న చోట దేవుని యొక్క మంద మేపబడుతూ ఉంది. పద్మములు ఉన్న చోట దేవుడు నిన్ను మేపాలనుకుంటున్నాడు. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా.